దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం శుభ కార్యక్రమమునకు మిమ్మల్ందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉంటున్నాము. నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము 147వ అధ్యాయము 3వ వచనము. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ప్రియ దైవజనమా, మరొకసారి దినక లేఖన భాగంలో మనం ధ్యానం చేయుటకు ప్రభు చూపిన గొప్ప కృపను బట్టి, ఇచ్చిన ఆయుష్కై, ఆరోగ్యమకై, బలమును బట్టి, శక్తిని బట్టి ప్రభువునకు ఎంతగానో స్తోత్రం తెలియజేస్తూ ఉంటున్నాను. ఎందుకనగా ఈరోజు లేనివారు అనేకులుగా ఉన్నారు. గాయం చేత కట్టబడిన వాళ్ళు, రోగంలో ఉన్నవారు, దేవుని సన్నిధానంలో లేనివారు, జ్ఞాపకాలలో లేనివారు అనేకులుగా ఉన్నారు. కానీ మనమైతే తన సజీవులకు నిలబడి ఉన్నాం. దేనికి స్తోత్రం కలుగును. అయితే ఈరోజు ఎవరైతే ఇంతకుముందు చెప్పిన మాటల ప్రకారంగా బలహీనతలో ఉన్నారో, వ్యాధిలో ఉన్నారో, బాధలో ఉన్నారో, నిట్టూర్పులో ఉన్నారో, వేదనకరమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఆందోళనలో వారున్నారో, విసిగి వేసరిపోయిన జీవితంలో ఉన్నారు. నేను చక్కగా ఉన్నానే, నాకెందుకు అవుతుంది అని కుటుంబ వ్యవస్థలో కొన్ని సమస్యల ద్వారా గుండె చెదిరిన వారిగా ఉన్నారు. పరిస్థితుల రీత్యా హృదయము గాయమైన వారు ఉన్నారు. వారందరిని బట్టి ప్రభు చెప్తున్న మాట, ఆయన బాగు చేయ దేవుడిగా ఉన్నాడు. ప్రతి పరిస్థితిని కూడా మరల కట్టేవాడిగా ఉన్నాడు అని దేనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ లోకంలో ఎంత పెద్ద సమస్య వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చిన, వ్యాధి, బాధలు, తెలియని నష్టము, తెలిసి కష్టమును తెచ్చుకున్న నష్టము, అసమాధానములు, వేదనలు, అవమానములు, కృంగుబాటు, ఇవన్నీ కొన్ని ప్రభు చిత్తానుసారంగా వస్తూ ఉంటాయి. మరికొన్ని మనం తెచ్చుకున్నవి ఉంటవి అన్నట్టు. అయితే ఈ రెండిట్లో మనము ఏ కోణంలో ఉన్నామో మనం మొట్టమొదటిగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దేవుని మహిమ కొరకు వచ్చినాయా, లేక నేను కొని తెచ్చుకున్నవా అని మనం గ్రహించుకోవాలి. దేనికి స్తోత్రం కలుగును గాక. అయితే అది ఏమైనను కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీ ఉన్న పరిస్థితుల రీత్యా నీ హృదయము చెదిరిపోయిందనుకో, విరిగిపోయిందనుకో, తాళలేని పరిస్థితుల్లో నీ హృదయం నువ్వు చూసే కష్టాన్ని బట్టి ఆవేదన చెందుతూ ఉన్నావేమో. కానీ దేవుడు సమస్యని బాగు చేయటకు శక్తిమంతుడుగా ఉన్నాడు అని తెలియజేస్తూ ఉన్నాడు. దేనికి మాత్రమే మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, ఈరోజు ఏ పరిస్థితి వల్ల నీ హృదయం చెదిరిపోయిందో, నీ గుండె చెదిరిపోయిందో అది నీకు మాత్రమే తెలుసు. నీకు మాత్రమే తెలుసు. నీ హృదయంలో దేని పరిస్థితుల రీత్యా, ఏ క్రియల రీత్యా, ఏ శోధన రీత్యా మన హృదయము చెదిరిపోయిందో అది మీకు మాత్రమే తెలుసు. మనతో పాటు ఉన్నటువంటి కన్న తల్లిదండ్రులకు తెలియదు, కట్టుకున్న వారికి తెలియదు, కన్న పిల్లలకు తెలియదు, ఇంట్లో బయట మనం చూసే ఏ ఒక్కరికి కూడా తెలియదు. కానీ నిన్ను చూచే దేవునికి సమస్తము తెలుసు. అందుకే ఆయన సెలవిస్తూ ఉంటాడు కీర్తనకారుడు ద్వారా, విరిగి నలిగిన హృదయముతోటి చేసేటువంటి ప్రార్థన ఆయన ఆలకిస్తానంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఆయనకి ఇష్టము. ఎందుకంటే హృదయము దేవుని మాత్రమే కోరుకుంటూ ఉంటుంది. ఆయన సాన్నిధ్యం మాత్రమే కోరుకుంటూ ఉంటుంది. అది ఆయన కృప కొరకు మాత్రమే కనిపెడతా ఉంటుంది. దేనికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోబు భక్తుడు దేవుడు తెలియజేస్తాడు, ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును అంట. దేవునికి మహిమ కలుగును గాక.
కొన్ని కొన్ని సందర్భాలు ఇప్పుడు యోబు విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఆ యోబునకు ఆ గాయము కావడము, ఆయన గుండె చెదిరిపోవడం అది ప్రభు అనుమతించి ఉన్నాడు. ప్రభు అనుమతించి ఉన్నాడు. అందుకే ఆయన ద్వారా రాయించబడతా ఉన్నది. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచునని. కొన్ని కొన్ని సమస్యలు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి వస్తాయి, మన భక్తి జీవితాన్ని పరీక్షించడానికి వస్తాయి. దేవుడు తన భక్తులను పరీక్షిస్తాడు ఆయా రీతులుగా. అయితే ఆ భక్తిలో మనము కడ వరకు నిలబడాలి, చివరి వరకు కొనసాగించబడాలి. అప్పుడు దీనికి చేతులే మనం స్వస్థపరుస్తాయి. చూడండి దైవజనమా, యోబునకు రెండంతల మేలు కలిగింది అక్కడ. యోబునకు రెండంతల మేలు కలిగింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది దేవుడు అనుమతించాడు, తగిన ప్రతిఫలం ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 1-2 వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది. మనం యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేయను. 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సమ్ముఖనందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును అని. ఎందుకు ఇక హోషేయ భక్తుని ద్వారా ఈ మాటలు రాయబడ్డాయి అంటే, అక్కడ మనము యెహోవా యొద్దకు మరలుదము రండి అంటే దేవుని వైపు వీరు మరలకుండా మరొక వైపు మరలబడడం జరిగింది. అనగా దేవుణ్ణి విడిచిపెట్టి, లేక దేవుని నమ్ముతూనే ఆయన ఆజ్ఞల ప్రకారం కాక వారికి నచ్చిన ప్రకారంగా వారు జీవిస్తూ ఉంటున్నారు. వారికి ఏది తోస్తే అది చేయడం ప్రారంభించారు అక్కడ. దాని ద్వారా వారి మీదకి ఏమొచ్చిందంటే దేవుని యొక్క ఉగ్రత. ఆయన మనల్ని చీల్చివేసెను అంట. చీల్చివేసడంత భయంకర సమస్యలకు దేవుడు అప్పచెప్పినాడు. కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి శత్రువుల చేతికి అప్పగించేవాడు ఆనాటి కాలంలో. నేడు కూడా మన కుటుంబీకులను, మన కన్న పిల్లలని కూడా ఏం చేస్తామంటే, వాడు బుద్ధివంతుడు కావడానికి, జ్ఞానవంతుడు కావడానికి టీచర్లకు, సార్లకు అప్పచెప్తాం. అయ్యా మీరేం చేస్తారో మాకు తెలియదు, కానీ మమ్మల్ని కొడతారో మమ్మల్ని తోలు తీస్తారో మాకు తెలియదు, కానీ మా వాడికి మాత్రము చక్కటి చదువు రావాలి, వాడు జ్ఞానవంతుడు కావాలి అని సార్లకు, టీచర్లకు అప్పచెప్పేవారు. ఈనాటి కాలంలో ఎవరు అప్పచెప్పట్లే, కానీ మేమున్నటువంటి కాలం మా తల్లిదండ్రులు, మా అమ్మనైతే ఖచ్చితంగా మమ్మల్ని అప్పచెప్పింది సార్కి. మా సార్ అయితే మమ్మల్ని మంచిగా దంచుకుంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీపు చింతపండు అయిపోయేది. కానీ ఆనాడు మా అమ్మ చేసినటువంటి ఆ పని ద్వారా మేము భయము భక్తి కలిగి చక్కగా చదువుకోవడం జరిగింది, బాధ్యతాయుతంగా చదువుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భయము ఏం చేస్తుందంటే భక్తిలోకి నడిపిస్తుంది. భయము ఏం చేస్తుందంటే క్రమశిక్షణలోకి నడిపిస్తుంది. భయము ఏం చేస్తుందంటే ఆశీర్వాదములకు కారణభూతులుగా చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని కృపను పొందుకుంటట్లుగా చేస్తుంది భయము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు దేవునికి భయపడక, దేని వైపు మరలక, వారికి నచ్చిన మార్గంలో వారు వెళ్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు వారికి బుద్ధి చెప్పడానికి, భయము కలిగించడానికి శత్రు చేతికి అప్పచెప్పినప్పుడు మరలా ప్రభు వైపు మరలక తప్పదు. 1 సమూయేలు రాసిన గ్రంథంలో కూడా 7వ అధ్యాయంలో ఇదే మాట. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు తమకు నచ్చినట్టుగా తిరుగుతూ ఉంటారు. అప్పుడు ఫిలిస్తీయులను దేవుడు లేపుతాడు. ఫిలిస్తీయులు వారి మీకు తరిమెట్టట్టుగా చేసినప్పుడు అప్పుడు దేవా 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 అని మొరపెట్టుకుంటూ, అయ్యా 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 అని మొరపెట్టుకుంటూ సమూయేలు ప్రవక్త దగ్గరికి రావడం మొదలు పెడతారు. అప్పుడు సమూయేలు ప్రవక్త కూడా ఇదే అంటాడు, మీ మనస్సులను మార్చుకోవాలి, దేని వైపు మీరు తిరగండి అని చెప్పేసి ఆ ఇశ్రాయేలు ప్రజలకు చెప్పినప్పుడు వారు దేవుని ఆలయంకి వెళ్ళి దేవుని యొక్క ఆలయం మొత్తం శుద్ధి చేసుకొని, అయ్యా మేము పాపులమయ్యా, మేము దోషులమయ్యా అని వారి తప్పిదములను ఒప్పుకొని ఉపవాసంలో ప్రార్థన చేస్తుంటున్నప్పుడు దేవుడు వారి ప్రార్థనలను ఆలకించి సమూయేలు ప్రవక్త దహన బలిని అర్పించంగానే వీళ్ళని
తరమడానికి చంపడానికి వచ్చిన ఫిలిస్తీన్లనే ఇశ్రాయేల్ ప్రజలే రివర్స్లో వాళ్ళని తరిమి హతం చేయడం జరిగింది అక్కడ. దేనికి స్తోత్రం కలుగును గాక. ఆయన చేసేటువంటి కారణం ఈ రీతిగా ఉంటుంది. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు. గాయములను కట్టువాడు ఆయన. వారి హృదయం మొత్తం చెదిరిపోయింది ఫిలిస్తీన్ల భయము చేత. కానీ దేవుడు వారిని బాగు చేశాడు. దేవుడు తన ఆదరణ చేత, ప్రవక్త చెప్పిన మాటల ద్వారా వారిని బాగు చేసి వారి గాయములను కట్టి వారికి జయమునిచ్చిన దేవుడు. దేనికి స్తోత్రం కలుగును గాక. యోబుకు దేవుడు గాయం చేస్తాడు, తన హృదయమును కదిలింపజేశాడు. కానీ మరలా తన చేతులతో యోబును పునర్నిర్మించాడు, మహిమకరంగా నియమించి ఉన్నాడు. దేనికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దైవజనమా, గుండె చెదిరిపోవడానికి 2 కారణాలు చెప్పడం జరిగింది. మొట్టమొదటిగా దేవుడు తన ప్రియులను, తన భక్తులను ఆయన పరీక్షిస్తాడు. అట్టి పరీక్షలో మనం నమ్మకముగా చివరి వరకు మనం ముందుకు సాగినప్పుడు తగిన సమయం ముందు ఆయన మనల్ని హెచ్చిస్తాడు. తన కృపను చూపెట్టి మనం పోగొట్టుకున్న దానికి రెండంతల మేలు చేసే దేవుని మనం చూసాం యోబు విషయంలో. మరలా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి విరోధముగా నడుచుకుంటూ అవిధేయకరమైన జీవితం జీవిస్తూ భయంకర ఉగ్రతను, శాపమును వారు కలిగి ఉన్నప్పుడు సమూయేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రతి మాటను బట్టి వారి జీవితంను సరిచేసుకొని ఆ శత్రు భీతులోంచెల్లి, మరణకరమైన భీతులోంచెల్లి ఆ బిడ్డలు విడిపించబడడం జరిగింది, బాగు చేయబడడం జరిగింది, రక్షింపబడడం జరిగింది. ఈరోజు మనం ఏ కోణంలో ఉన్నాం? మనం ఏ కష్టకాలం మనం ఏ రోగంలో మనం ఉన్నాం, ఏ వ్యాధిలో మనం ఉన్నాము, ఏ భయంకరమైన తెగులు మనం వెంబడిస్తూ ఉన్నదో మొట్టమొదటి మనం గ్రహించాల్సింది, మనం దేవుని చేత పరీక్షించబడతా ఉన్నామా, లేక వ్యక్తిగతంగా మన దోషముల ద్వారా, మన తప్పిదముల ద్వారా ఆ కష్టమును అనుభవిస్తుంటున్నామా, లేక ఆయన చెప్పిన మాటలు వినకుండా, ఆయన వాగ్దాన ప్రకారంగా నడవకుండా, దీని ఒక దాసులు ఆ మాటల ప్రకారంగా నడవకుండా కష్టములు మనం కొని తెచ్చుకుంటున్నామా? అక్కడ సమూయేలు ప్రవక్తతో మాట్లాడినప్పుడు వారి జీవితంలో సరిచేసుకున్నారు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. తద్వారా వారి గుండె, వారి సమస్య బాగిపోవడం జరిగింది, వారి గాయంలో కట్టబడడం జరిగింది. దేనికి మహిమ కలుగును గాక. కొన్ని సందర్భాల్లో దీని ఒక దాసుడు దేవుని ఆత్మను ప్రేరేపించడం ద్వారా కొన్ని విషయాలు మనకు తెలియజేస్తాడు. ఆ మాటల ప్రకారంగా మనం ముందుకు వెళ్ళాలి. ఎందుకనగా దేవుని యొక్క దాసుడు దేవుడికి నీకు మధ్యవర్తిగా ఉన్నారు. దాన్ని బట్టి మనం ముందుకు సాగాలి. జరగబోయేది ముందే తెలియజేసే దేవుని మనం కలిగి ఉన్నాము. ఆయన తెలియజేసినా కూడా ఆయన మాటలు వినకుండా మనకు నచ్చినటువంటి మార్గంలో మనం వెళుతూ మనకి ఏది మేలుకరమో, ఏది ప్రయోజనకరమో, ఏది మనకు సునాయాసంగా ఉందో, ఏది మనకు సంతోషాన్ని, ఆహ్లాదాన్ని కలిగింపజేయుచున్నదో దాని ప్రకారంగా మనం ముందుకు వెళ్ళినట్లయితే ప్రియ దైవజనమా, మనం మోసపోతున్నామేమో, మన సమస్యలు మనమే తెచ్చుకుంటున్నామేమో, ఇరకాటంలో మనమే పడిపోతున్నామేమో. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని ఇశ్రాయేలు ప్రజలు పశ్చాత్తాపడిన రీతిగా పశ్చాత్తాపడి దాని నుంచి మనం విడిపించబడాలి. ఎందుకనగా ఆయన ఈరోజు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. గుండె చెదిరిపోయి ఉన్న సమస్యల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా, వేదనల ద్వారా, గాయముల ద్వారా, కుదరని రోగముల ద్వారా, స్వస్థత లేక డబ్బంతా నష్టపోయి ఎంతకాలం ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా
నివారణ వ్యాధి చేత మనం బాధపడుతూ ఉంటున్నామేమో. కష్టపడిన ధనమంతా కూడా నష్టంగా ఎంచుకుంటున్నామేమో. ఇతరులు డబ్బిచ్చి ఆగిపోయి మనల్ని వారి ఇరుకాటలు పెట్టే స్థితిలో మనం ఉన్నామేమో. ఆందోళన చెందిన స్థితిలో మనం ఉన్నామేమో. ఏమీ చేయలేని స్థితిలో మనం దాగుబడి ఉన్నామేమో. ప్రతి విషయంలో కూడా మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా, ఈరోజు నీ దాసం ద్వారా నిశ్చయంగా నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నావయ్యా. నన్ను ఈరోజు నేను పరీక్షించుకుంటానయ్యా, నేను ఏ స్థితిలో ఉన్నాను అని. ఉన్న పాటున ప్రార్థనలో మనం ముందుకు సాగుతాము. ఎందుకనగా ఈ భవిష్యత్తు ఉంటేనే మనం సంతోషంగా సౌఖ్యంగా బ్రతకలం. ఆయన కృప, ఆయన కనికరము, ఆయన వాత్సల్యం మన పట్ల లేకపోతే ఎంత భయానకంగా పరిస్థితులు ఉంటాయో ఆ కష్టం మనకు వస్తాయి కానీ తెలియదు. నాకు అలాంటి పరిస్థితులన్నీ తెలుసు కాబట్టి ప్రతి విషయంలో కూడా నేను భయంతో వణుకుతో ముందుకు సాగడానికి నేను ప్రయత్నం చేస్తాను. భయం కలుగుతాయి కొన్ని సందర్భాల్లో దేనికి వ్యతిరేకంగా నడవాలంటే. ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా చేయకుండా ఉండడంలో ఒకసారి భయం వణుకు కలుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో విశ్వాసులుగా చెప్పాలన్నా కూడా చాలా వెనుక ముందు ఆలోచన చేసి చెప్తా. మొదటగా వాళ్ళు బాధపడతారేమో అని చెప్పుకుంటూ ఊకుంటాను. కానీ అది చెప్పకపోతే దేవుని యుద్ధం నుంచి వచ్చే శిక్షను బట్టి నాకు మహాభయం కలుగుతుంది. అమ్మో, నేను తాళలేను అసలుకి. నేను మనుషులతోనైనా ఒక నింద ఒక మాట పడతాను, కానీ దేవుని యుద్ధం నుంచి నాకు పడే స్థితి నాకు లేనేది. అబ్బో, నాకు చాలా భయం దాని విషయంలో. భయము నన్ను బాగా ప్రేరేపిస్తుంది. దేవుని ఆత్మ నన్ను బలంగా ప్రేరేపిస్తుంది. మనుషులు ఏమన్నా అనుకుని అని చెప్పేసి నేను దేవుని మాటలు తెలియజేస్తూ ఉంటాను. కొన్ని సందర్భాలలో దేవునికి భయపడే వారిగా మనం ఉండాలి. ప్రియ దైవజనమా, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థనలో మనం ముందుకు సాగుతాం. ఉన్నపాటున ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తుతి ప్రభువా, పరిశుద్ధుడా, నీకే వందనం తెలియజేస్తున్నామయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభు నిశ్చయంగా మీరు మాతో మాట్లాడారు ప్రభు, నీకు వందములయ్యా. ఈరోజు మేమైతే బాధ కలిగి నా ప్రభు మేమున్నామో, ఏ గాయముల చేత మేమున్నామో ప్రభువా, అట్టి గాయములే కావచ్చు, ఆ గుండె చెదిరిన స్థితే కావచ్చు ప్రభువా. ఒకటి, నువ్వు శోధిస్తే మాకు వస్తుంది. రెండోదిగా మా తప్పిదల ద్వారా మా మీదకి వస్తూ ఉంటుంది. రెండింటికి మాకు పరిష్కారం తెలియజేస్తావు ప్రభు, నీకు వందనం తెలియజేసిన శ్రమతాను. రెండింటి ముగింపు మాకు తెలియజేస్తావు ప్రభు, నీకు వందనం తెలియజేసిన శ్రమతాను. మేము మమ్మల్ని పరీక్షించుకున్నా ప్రభు. అవునయ్యా, నిజంగా నీ పరీక్షలో మేము ఉన్నాము తండ్రి. ఈ పరీక్షల ప్రభు నమ్మకంగా ముందుకు సాగి తండ్రి యోబు వలె ప్రభు 200 ఆశీర్వాదం మేము పొందుకోవాలి ప్రభు. బహుతరములకు ప్రభు మేము ఒక మంచి దీవెనకరమగు పాత్రలుగా ఎంచబట్టుకు సహాయం దయచేయండి. నీకు వందనాలు తండ్రి. ఆ కాలం నిర్ణయ కాలం వచ్చేంత వరకు నా ప్రభు సహనముతో నేను కనిపెట్టుకు సహాయం దయచేయండి. కీర్తనల గ్రంథం 40:1 సెలవు, నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నా మొర ఆలకించిన వాగ్దాన ప్రకారంగా నా తండ్రి మేము సహనముతో నీ కొరకు మేము కనుగొపెట్టాలి ప్రభా. ప్రతి సమస్యను ప్రభా ఛేదించటకు నా ప్రభా మేము ఓపిక కలిగి దానిలో ముందుకు సాగుటకు నా తండ్రి నీ కృపను, నీ కనికరం ప్రభా, నీ సాన్నిధ్యం ప్రభు మాకు తోడుగా ఉంచండి తండ్రి. నీకు వందనం తెలియజేసిన తండ్రి. అవునే, నిజంగా తన దాసులు చెప్పినట్లుగా నా తండ్రి మాలో అవిధేయత ఉంది కాబట్టి, ఎక్కడో దానికి బీజం పడిపోయింది కాబట్టి ఈరోజు మేము ఈ కష్టంలో నష్టంలో ముందుకు సాగుతూ ఉన్నాము. కుదిరిన రోగం ద్వారా ముందుకు సాగుతూ ఉంటున్నాము. నష్టంలో మేము కూరుకొని పోతాను. కుటుంబంలో శాంతి లేక, సమాధానం లేక, నెమ్మది లేక, దీవెన ఆశీర్వాద అభివృద్ధి లేక నా తండ్రి మేము ముందు కొనసాగించబడుతుంటాం. ఎంత ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా నా తండ్రి మాకు నెమ్మది అనేది రావట్లేదు, స్వస్థత కలగడం లేదు ప్రభు. అసమాధానముతో మేము జీవిస్తూ ఉంటుంటున్నాం ప్రభు. నీకు వందనాలు. మాలో ఏదైనా అవిధేయత ఉంటే నా ప్రభు ఈదను ప్రభు మీరు మాకు బయలుపరచండి. మా తప్పిదములను కూడా మేము ఒప్పుకొని దాన్ని విడిచిపెడుతుంటున్నా ప్రభు. అలనాడు ప్రభు ఇశ్రాయేలు ప్రజల పక్షం నా తండ్రి సమూయేలు ప్రార్థన చేయగా నా తండ్రి సమూయేలు ప్రార్థన మీరు ఆలకించి నా తండ్రి శత్రువులను హతమార్చిన దేవుడు ప్రభు, నీకు వందనాలయ్యా. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నా తర్వాత తప్పిదములను ఒప్పుకొని విడిచిపెట్టి ఉన్నారు ప్రభు. నేను బైబిల్ నిలిపారు ప్రభు, నీకు వందనాలయ్యా. మీరు మేము కూడా తను బైబిల్ నిలుపుతున్నాం ప్రభువ. మామూలు కూడా దాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. శత్రువు తరుముతున్న వాటి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభు. వ్యాధులు అనే శత్రువుని విడిపించండి ప్రభువ.
రోగం అనే శత్రు నుంచి విడిపించండి ప్రభువ. అసమాధానం ఒక శత్రు నుంచి విడిపించండి ప్రభువ. కుటుంబంలో దీవెన లేని కరము ప్రతి పరిస్థితి నుంచి విడిపించవలసిందిగా మొరపెడుతుంటున్నాం ప్రభువ. నానా రకాల నీ బిడ్డలు తండ్రి తెలియజేసింది కదా తండ్రి. నీ బిడ్డల పక్షం నేను కూడా ప్రార్థన చేస్తుంటున్నా ప్రభు. నీకు వందములయ్యా. నీ బిడ్డలందరి జీవితాలు స్థిరపరచనే ప్రభువ. ఇచ్చిన వాగ్దాన ప్రకారంగా దీవించని ఆశీర్వదించనే ప్రభువ. తన యొక్క కుమారుడికి నా తండ్రి మరి కడుపులో పేగుల్లో ప్రభు తన గడ్డలు వచ్చిండు ప్రభు. దాని విషయం మేము ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభువ. ఆ కుమారుని తన్ని స్వస్థపరిచే దేవుడు నీవే, నీ వాక్యం సెలవిస్తున్నావు. గాయం చేయవాడు నీవే, గాయం కట్టువాడు నీవే, నీ చేతులే స్వస్థపరచునని ప్రభు నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా నా ప్రభు మేము వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేస్తుంటున్నా ప్రభు. నీ కుమారునికి మంచి డెలివరెన్స్ మీరు అనుగ్రహించండి, విడుదల అనుగ్రహించండి ప్రభు. స్వస్థతను చేకూర్చి ప్రభు నీ సాక్షులు జీవించడానికి సహాయం తెచ్చనే నీకు వందములయ్యా. ఇశ్రాయేల్ బ్రదర్ మీరు జ్ఞాపకం చేసుకునే ప్రభు. వారి మెడల నుంచి విడిపించవలసిందిగా ప్రార్థన చేసి ప్రభు. మంచి ఆయుష్ను ఆరోగ్యం దయచండి. ప్రతి బలహీనతలను దూరపరచవలసిందిగా ప్రార్థన చేసి ప్రభు. నీకు వందములయ్యా. మరొక సహోదరి ప్రభు తన వారికి వివాహ విషయాలు తన కృప చూపని సహాయం చేయండి ప్రభు. దేని విషయం ప్రభు తను క్యాన్సిల్ అవుతుందో, క్యాన్సిల్ అయిపోయింది మాకు తెలియదు కానీ ప్రభు దాని విషయంలో కార్యం జరిగించి ప్రభువ చక్కని వివాహం జరిగించబట్టకు సహాయం తెచ్చని వారికి ఆ వివాహం రావాల్సినట్లయితే నా ప్రభు. మరగిన ప్రతి ధనముంటుందని ఇచ్చే దేవుడు నీవు కనుక నా తండ్రి వారికి అనుగ్రహించవలసిందిగా మొరపెడుతుంటున్న ప్రభు. నీకు వందములయ్యా. ఇంకొన ప్రభు తండ్రి చదువు విషయంలో ప్రభు కుమార్తె తను బాధపరుచుకున్న తండ్రి వారికి కుమార్తె మంచి భవిష్యత్తు తెచ్చండి తండ్రి. చక్కగా చదువుకుంటూ సహాయం తెచ్చి నీకు గొప్ప మేలు చేత మీరు తృప్తిపరచండి ప్రభు. వ్యతిరేక శక్తులు యావత్తు తండ్రి మీరు తొలగించి వేసి ప్రభువా ఆ ప్రజలను తండ్రి కష్టమును నష్టమును శాపము యావత్తు కొట్టివేసి ప్రభువ నీ దయగల హస్తం ప్రభువ నీ కరుణగల చూపు బిడ్డపై ఉంచిన తండ్రి వారి జీవితం స్థిరపరచవలసిందిగా ప్రార్థించు ప్రభు. పొందంలో ఇంకా ఏ కుటుంబంలో తన అసమాధానం ఉందో నా తండ్రి, అస్వస్థతలో తన రోగం ఉందో ప్రభు, వ్యాధి ఉందో ప్రభు, బాధ ఉందో నా ప్రభు, ఎముకలు అరిగిపోయిన స్థితిలో ఉన్నారో నా ప్రభు తండ్రి ఆ కుమార్తె మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి విడిపించండి, బాగు చేయండి ప్రభువ. నీ బిడ్డ ప్రభు నీ పాసనలో ప్రభువ నమ్మకంగా రీతి ముందుకు సాగుతూ ప్రభువా నీ సేవకులకు నా ప్రీతికి సహకరిస్తుంది నా ప్రభువ. ప్రతిదీ కృపతో నీవే జ్ఞాపకం చేసుకుని బిడ్డను బ్లెడ్ చేయవలసిందిగా ప్రార్థన చేయటం, హృదయంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి, భర్తకు రక్షణ నడిపించండి ప్రభువ, రక్షణ నడిపించండి, విశ్వాసాలు బలపరచండి ప్రభు, సంతానం దీవించి ఆశీర్వదించండి ప్రభు, చేసే ప్రతి కష్టార్జిత దీవించి దీవెనకరంగా మార్చండి ప్రభు. సిస్టర్ గారిని తల్లి వారి తల్లిగారిని బ్లెస్ చేయండి, దీవించి వర్తింపి మంచి ఆదరణ నెమ్మది అనుగ్రహించండి, పరిచయం ఇంకా గొప్పగా నిలబెట్టి వాడుకొని మహిమ పొందవలసిందిగా ఆరోపిస్తున్నాం. బిడ్డకున్న తండ్రి గుండె చెదిరిపోయిన స్థితిలో ఉంది ప్రభు, గాయముల చేత కట్టబడింది ప్రభు, నీవు గాయం మాన్పి వేసిన తండ్రి నీ కృప చేత నీవే నింపిన తండ్రి వారు చేసే ప్రతి ప్రార్థన మీరు ఆలకించి గొప్ప కార్యం జరిగించాల్సిందిగా ప్రార్థన చేసిన ప్రభు నీకు వందములయ్యా. ఇంకొన తని నానా రకాలుగా తండ్రి ప్రార్థనాంశాలు తెలుపుతున్నటువంటి నా తండ్రి ప్రతి ప్రార్థనాంశం మేము జ్ఞాపకం చేస్తుంటున్నా ప్రభా, వివాహం విషయంలో మేము జ్ఞాపకం చేస్తున్నాం ప్రభా, మంచి సంబంధం మీరు అనుగ్రహించండి అయ్యా, వాగ్దాన ప్రకారం నా తన కార్యం నెరవేర్చండి ప్రభా. గర్భఫలం విషయం మేము ప్రార్థన చేస్తుంటున్నాం ప్రభా, నీ నామంలో అనగా యేసు అధికారం గల నామంలో ప్రభా బిడ్డలకు గర్భములలో నా తండ్రి ఇద్దరు లేక ముగ్గురు ఉండును గాక మేము ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ప్రవచనం ఎత్తి మేము మాట్లాడుతుంటున్నాం నా తండ్రి, నీ దాసుగా ప్రభా మా నోట్ల నుంచి వచ్చే ప్రతి ఒక్క వాకును రూఢిపరిచే దేవుడుగా నీవు ఉన్నావు ప్రభువ. గర్భము తెరిచే దేవుడవే కానీ ప్రభా మూసే దేవుడు కాదు, నీ వాక్యం సెలవిచ్చినట్లుగా నా తండ్రి ఆ వాక్యం ఎత్తిబట్టి నీ నామం ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి, ప్రకటిస్తుంటున్నాం నా తండ్రి. అటు గర్భములో ప్రభా ఇద్దరు లేక ముగ్గురు ఉండును గాక అని ప్రార్థిస్తుంటున్నా తండ్రి, ప్రకటిస్తుంటున్నాము నా తండ్రి. విశ్వాసపూర్తి రిసీవ్ చేసుకుంటున్నా ప్రభా తండ్రి, స్వీకరిస్తున్నా ప్రభు, వారి జీవితంలో వెంటనే అద్భుతం జరిగించబడును గాక అని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. కోర్టు కేసులను వారు విడిపించండి ప్రభా, కార్యం జరిగించండి. అప్పులు ఊబిలో ఉన్నవారు విడిపించండి, లేవనెత్తండి తండ్రి. ఉద్యోగం లేని వారికి జ్ఞాపకం చేసి ప్రభా చక్కటి ఉద్యోగం చేత తృప్తిపరచవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అసమాధానంతో ఉన్నారు జ్ఞాపకం సమాధానం నడిపించవలసిందిగా ప్రార్థన చేసిన ప్రభు పొందమలయ్యా. నానా సమస్యలు ఇరుకాట పడిపోయిన వారితో బందీ గృహంలో ఉన్నవారు అనేకులుగా ఉన్నారు ప్రభు, ప్రతి బందీ గృహం నుంచి విడిపించవలసిందిగా ప్రార్థించిన ప్రభు. నీ దాసులు మేము మొరపెడుతున్న ప్రభు, వారి పక్షం నిలబడి తండ్రి నీవే విడిపించండి, వారిని గొప్ప చేయని ప్రభు. వారికి కావాల్సిన ప్రతి సహాయంతో ప్రభు నీవే అందించి మహిమ పొందుకోవాలని ఆరోపిస్తూ తను ఇంకెంతమంది ప్రభు తండ్రి ఈ ప్రార్థన ఏకీవిస్తున్న తను ఏగిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభు వ్యక్తిగతంగా మీరు దీవించండి, ఆశ్రయించండి, వృద్ధిపరచవలసిందిగా ప్రార్థిస్తున్న వారి కుటుంబంలో తండ్రి వ్యక్తిగత జీవితంలో ఏది అసాధ్యంగా ఉన్నదని ప్రతి అసాధ్యం ప్రతి కార్యము యేసు అధికారం గల నామంలో సాధ్యములోనికి నడిపించబడును గాక ప్రార్థిస్తున్నాం తను. ఇదిగో ఈ మాటలు వింటున్నా ఈ ప్రార్థన ఏకీపిస్తున్న మీ జీవితంలో అసాధ్యం ప్రతి కార్యం కూడా సాధ్యముగా మార్చబడబోతా ఉన్నది. దేనికి మహిమ కలుగు సాధ్యంగా మార్చబడబోతా ఉన్నది. ఈ దేవునికి రిఖలబాలా రకరబాలా రకరయాలాస రకరబల తండ్రి నీకు స్తోత్రం తెలియజేస్తున్నాం తను. సాధ్యంగా మార్చబడబోతుంది దేవుని నీ జీవితంలో మహిమ గల కార్యం జరిగించబోతా ఉన్నాడు తండ్రి నీకు స్తోత్రము తండ్రి. ప్రభువా
ఈ పరిచయం మీరు ఎత్తిపట్టండి తండ్రి, మమ్మల్ని బ్లెస్ చేయండి. ఈ పరిచయం ఎత్తిపెట్టిన అతను నశించిపోయి యుద్ధకు నా ప్రభ ఈ పరిచయం అతన్ని వీళ్ళకి సహాయం దయచేసి మహిమ పొందుకోవాలని ఆరోపిస్తూ యేసుని దివ్యమైన నామంలో ప్రార్థిస్తూ అడిగి వేడుకొని పరమ తండ్రి. ఆమె.